చిన్న చిన్న వ్యక్తులు మనకి వెస్టేజ్ చేస్తున్నారని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కాదు. కలెక్టర్ జాబ్‌కి రాస్తే గనక ఎంఆర్ఓ జాబ్ వస్తది. అంత వెల్ నాలెడ్జ్డ్ పర్సన్స్ సిస్టమ్ గురించి తెలుసుకొని, రీసెర్చ్ చేసి, ఇదేంటని తెలుసుకొని, ఇది ఫ్యూచర్ బిజినెస్. మనం ఉన్నా లేకపోయినా మన 3 తరాలను బిల్డ్ చేయొచ్చని చెప్పేసి, ఒక గట్టి సంకల్పంతో మంచి టీమ్‌ని నిర్మించి, తక్కువ టైంలో మంచి పొజిషన్‌కెళ్తూ, చాలా మందికి నిరుద్యోగులకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నాడు. సో, అటువంటి గ్రేట్ లీడర్ ఈరోజు మనకు టైం ఇవ్వడం జరిగింది కాబట్టి, ప్రతి ఒక్కరు ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో మీరందరూ కూడా మనసు పెట్టి వినాలి. విన్నదాన్ని కొంతన్నా మనం గ్రహించుకొని, ఇంకొంచెం మనం ముందుకెళ్ళటానికి సార్ మాటలు చాలా ఉపయోగపడతాయి. సో, అటువంటి గ్రేట్ లీడర్‌ని ఒకసారి వెల్కమ్ చేద్దాం. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్. మీ గుడ్ కోస్ట్ మార్నింగ్ సార్. గుడ్ ఇచ్చున్నాము. మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెరీ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ ఫస్ట్‌గా మీరు మాకు టైం ఇచ్చినందుకు. చాలా బిజీ స్కెడ్యూల్‌లో ఉన్నారు. అయినా మేము అడగగానే మాకు టైం ఇచ్చారు. మీ వాయిస్ ద్వారా ఇప్పటిదాకా మేము చాలా ముందుకెళ్తూ ఉన్నాం. మేము ఇండైరెక్ట్‌గాను, డైరెక్ట్‌గాను ఫీల్డ్‌లో మీ యొక్క ఫోటో చూపించి కూడా ముందుకెళ్తున్నాం సార్. అందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ సార్. వెల్కమ్ టు ద ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్టీస్ ఫ్యామిలీ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా వాయిస్ కూడా మీరు మన టీంకి వినిపించి టీంని యాక్టివ్ చేయాలనే ఉద్దేశంతోటి నన్ను అడగడం జరిగింది. నేను నా డిపార్ట్మెంట్లో ఒక ఒక క్యాడర్ ఉన్న ఆఫీసర్ అయినప్పటికి కూడాను వెస్టేజ్లో నేను పెద్దగా సాధించింది ఏం లేదు. కాకపోతే ఏందంటే మీ ప్రయత్నం గాని, సురేష్ సార్ ప్రయత్నం గాని, ఇంకొక లీడర్ ప్రయత్నం ఏందంటే, ఒక గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి గెస్టెడ్ ఆఫీసరు వెస్టేజ్‌లోకొచ్చి వర్క్ చేస్తా ఉన్నాడు అంటే, వెస్టేజ్ అనేది చాలా గొప్పది. వెస్టేజ్ అనేది చాలా గొప్పది అని కొత్త వాళ్ళకి ఆల్రెడీ వెస్టేజ్‌లో చేస్తూ ఇది చెయ్యొచ్చా? వద్దా? అని ఆలోచిస్తూ కొంచెం అనుమానాలతో ముందుకెళ్తున్న వాళ్ళందరికి గూడా ధైర్యం నింపాలనేది మీ ప్రయత్నం గాని, నా ప్రయత్నం గాని, చాలామంది లీడర్స్ ప్రయత్నం. సో, నేను అందుకే ఎవరు నన్ను జూమ్ సెషన్ అడిగినా, నేను వెస్టేజ్‌లో ఏం సాధించకపోయినప్పటికి గూడాను, నేను వెస్టేజ్‌లో నా జర్నీ చిన్నదే అయినప్పటికి గాను, నేను సాధించింది కొంచెమే అయినప్పటికి గూడాను, నేనెందుకు జూమ్ సెషన్స్ ఇవ్వడానికి ముందుకొస్తానంటే, చాలామంది పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి మహాగురూజీ ఎంఎస్ఆర్ గారు గాని, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అండ్ సుబ్బయ్య శెట్టి గారు గాని, మన కంపెనీ ఎండీ గారు గౌతమ్ బాలి గాని కానీ చేస్తున్నటువంటి ఆ ప్రయత్నంలో నా వంతుగా ఉడతా సాయంగా ఉంటది. ఏమో నా మాటలిని ఏ ఒక్కరు నిలబడ్డా వాళ్ళు మహాగురువు గారిలాగా కొన్ని లక్షల మందికి సేవ చేసే భాగ్యం వాళ్ళు నిలబడటం వల్ల జరుగుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన సార్ నాకు. అంతకు మించి నేనేదో గొప్పోడిననో, నేనేదో పొడిచాననో, ఇరగదీశాననో అది ఏం గాదు గానీ, ఏదో నాకు చిన్న ఆశ అన్నమాట. ఏమో నా మాటలకి ఎవరన్నా కనెక్ట్ అవుతారేమో. నేను గూడా జూమ్‌లు వినే కనెక్ట్ అయ్యా. నా మాటలకి ఇంకెవరన్నా కనెక్ట్ అయితే, నాలాగా నిలబడి ఏదో కొంతమందికి నేను సాయం జేయగలుగుతున్నా గదా! అట్లా సాయం జేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుందేమో అనే ఉద్దేశంతోటి నేను జూమ్ సెషన్స్ ఎవరన్నా అడిగితే ఇస్తూ ఉంటా సార్. అంతే. జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు గూడా పార్టిసిపెంట్స్ గాని, యాక్టివ్ లీడర్స్, వెస్టేజియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి గూడా నేను చెప్పేదేందంటే, నేను చెప్పేటువంటి ఈ 30 మినిట్స్ సెషను ఆహ్, కొంచెం శ్రద్ధగా వినండి. సార్ జెప్పినట్టు నిజంగా ఇంత చలికాలంలో గూడా మీరు నిద్ర లేచి ఈ జూమ్ సెషన్ వింటున్నారు అంటే, మీరు విజయం కోసం ఆరాట పడుతున్నారని, విజయం పొందడానికి కానీ, విజయం సాధించడానికి కానీ వెస్టేజ్‌లో మీరందరూ అర్హులుగానే నేను భావిస్తా ఉంటాను. ఎందుకంటే ఉదయాన్నే 5 గంటలకు లేసి ఆహ్, శ్రద్ధగా జూమ్ ఆన్ జేసుకొని క్రమశిక్షణతోటి ఉండడం అనేది మామూలు విషయం గాదు సార్ అది. నిజంగా అలాంటి క్రమశిక్షణను అలవాటు చేస్తున్నటువంటి లీడర్స్ అందరికి గూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.
నా సెషన్‌లోకి వెళ్ళే ముందు నా సెషన్స్ మొత్తం గూడా నేనొక 2, 3 పార్ట్స్‌గా డివైడ్ జేసుకుంటా. ఆ 3 పార్ట్స్‌లో సెషన్‌ని ఒక 20-25 నిమిషాల్లో కంప్లీట్ జేసి ఆహ్, సార్‌కి హ్యాండ్ ఓవర్ జేస్తా సార్. ఆహ్, బిఫోర్ వెస్టేజ్ నేనేం జేసేవాడిని అంటే, నా బాల్యం, నా యొక్క విద్యాభ్యాసం, ఉద్యోగం ఎలా నాకు వెస్టేజ్ ఎలా పరిచయం అయింది? వెస్టేజ్ నాకు పరిచయం అయిన తర్వాత, నేను వెస్టేజ్‌ని ఏ విధంగా జేస్తున్నాను? వెస్టేజ్‌లో నాకొచ్చినటువంటి ఈ చిన్న విజయం ఏ విధంగా వచ్చింది? వెస్టేజ్‌లో నేను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, వెస్టేజ్‌లో నేను నిలబడ్డానికి కారణాలు చెప్పేసిన తర్వాత సెషన్ ముగిచ్చేస్తా సార్. థాంక్ యూ సార్ వన్స్ అగైన్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. థాంక్ యూ. సార్ నా పేరు సుగుణ బ్రహ్మయ్య. డిప్యూటీ ఎంఆర్ఓగా పనిచేస్తా సార్. ప్రకాశం జిల్లా కొండేపులో గెస్టెడ్ ఆఫీసర్‌ని, వెస్టేజ్‌ని మా మిసెస్‌తో కలిసి నేను పార్ట్ టైమ్‌గా చేస్తా ఉన్నా సార్. వెస్టేజ్ అనేది వెస్టేజ్ అనేది నాకు పరిచయం కాకముందు అసలు నా చైల్డ్‌హుడ్ గాని, నా యొక్క ఎడ్యుకేషన్ గురించి గాని చెప్పుకోవాలంటే నాది మధ్య తరగతి కుటుంబం అనడం కన్నా గూడా చాలా పేద కుటుంబం సార్. మా నాన్న ఒక వెల్డర్ మేస్త్రి, సెంట్రింగ్ మేస్త్రి. అంటే సెంట్రింగ్ పని, వెల్డర్ పని చేయిస్తూ వచ్చే డబ్బులతోటి మేము నలుగురు పిల్లలం సార్. ఆ నలుగురిని చదివించేవాడు. మా నాన్న ఇల్లిటరేట్ సార్. చదువుకోలేదు. రాత్రి బడికెళ్ళి ఆహ్, చదవడం, రాయడం మాత్రమే నేర్చుకున్నాడు. ఆ చదవడం, రాయడం నేర్చుకొని తనకున్నటువంటి జ్ఞానంతో తనకు తెలిసిందేందంటే, నా బిడ్డలు నాలాగా కూలి వాళ్ళు కాకూడదు. నేను పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదు. నా కష్టంతో వాళ్ళని బాగా చదివిచ్చాలి. బాగా చదువుకుంటే బాగా చదువొస్తది. బాగా చదువొస్తే మంచి ఉద్యోగమొస్తది. మంచి ఉద్యోగమొస్తే ఫ్యామిలీని గాని, లైఫ్‌ని గాని బాగా లీడ్ జేయొచ్చు అనేటువంటి మైండ్ సెట్ వాళ్ళిద్దరిది గూడా. మా అమ్మది గాని, మా నాన్నది గాని. అందుకోసం వాళ్ళు మా కోసం ఏం జేయాలో అంతా జేశారు. అది త్యాగం అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు, డెడికేషన్ అవ్వచ్చు, వాటెవర్ ఇట్ మే బి. వాళ్ళు మా నలుగురి జీవితాల్ని ఉన్నతంగా నిలబెట్టడానికి వాళ్ళేం జేయాలో అన్నీ జేశారు. ఆ క్రమంలోనే ఎవరికైనా గూడా ఫస్ట్ ఫ్యామిలీలో కానీ వాళ్ళ లైఫ్‌లో గాని ఫస్ట్ హీరో ఎవరు అంటే వాళ్ళ నాన్నే ఉంటాడు గాబట్టి, మా నాన్న జెప్పేది మేము విన్నాం. మేము గూడా మా నాన్న జెప్పింది తూచా తప్పకుండా పాటిస్తూ పుట్టడంతోనే ఆహ్, గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ గాదు. ఒక్కసారి చదవంగానే గుర్తుండే మైండ్ సెట్ గూడా గాదు. మైండ్ గూడా గాదు. కాకపోతే ఒకటే మాకు గుర్తుందేందంటే బాగా చదువుకుంటే బాగా చదువొస్తది. బాగా చదువొస్తే మంచి ఉద్యోగమొస్తది. మంచి ఉద్యోగమొస్తే మంచి లైఫ్‌ని లీడ్ జేయొచ్చు అనేటువంటిది మనసులో పెట్టుకొని కష్టపడి చదువుకున్నాం. అందరం గూడా కష్టపడి చదువుకున్నాం. నేను ఎంసీఏ, ఎంఎస్సీ, బీఈడీ కంప్లీట్ చేశా సార్. నాకున్న మైండ్ సెట్ ప్రకారం అప్పటి వరకు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ జాబే చేస్తా ఉన్నారు. అది ఎస్పెషల్లీ టీచర్స్. సో, కాబట్టి నేను గూడా గవర్నమెంట్ జాబ్ జేయాలి, టీచర్‌నవ్వాలి అనేటువంటి కలగనేవాడిని. కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచినట్టుగా ఆహ్, ఒక 100, 150, 160, 170 వరకు ఏ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ పడినా, స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ పడినా, ఏ కార్పొరేషన్ పడినా అది గవర్నమెంట్ జాబ్ అయితే సార్ ఏ అప్లికేషన్‌లు వేయడం, ప్రిపేర్ అవ్వడం, చదవడం, రాయడం, చాలా సార్లు ఫెయిల్ అవ్వడం, మళ్ళీ వెనక్కి రావడం. ఇలా క్రమంలో ఫెయిల్ అవ్వటం, మళ్ళీ రాయడం. ఇలా రాస్తూ ఉన్న అనుభవం కొద్దీ చాలా జాబ్స్ దగ్గర వరకు రావడం. ఇంకో పోస్ట్ ఉంటే వచ్చుండేది. లేకపోతే ఇంకొక మార్కొస్తే వచ్చుండేది. ఇట్లా ఇంకోటైతే కొంచెం ఒక సంవత్సరం ముందు పుట్టినా వచ్చుండేది. ఇలాంటి చాలా జాబ్స్ దగ్గరకొచ్చి పోయినప్పటికి గూడా, ఏ రోజు గూడా నిరుత్సాహపడకుండా మా పేరెంట్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో అలా ముందుకెళ్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు
2013లో 2012 నోటిఫికేషన్స్ అనుకుంటా. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, డిఎస్సి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఇట్లా కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో చాలా పోస్టులు పడ్డాయి సార్. అప్పుడు నేను ఒకటే డిసైడ్ అయ్యా, అయితే సాఫ్ట్వేర్ కన్నా వెళ్ళాలి, లేదంటే ఈ ప్రయత్నంలో ఈ ఈ 6 మంత్స్ ప్రయత్నంలో జాబ్ కొట్టాలని డిసైడ్ అయిపోయి ప్రిపేర్ అయితే అప్పుడు గ్రూప్ 1 ఒక 10 మార్కులతో ఇంటర్వ్యూ మిస్ అయింది. గ్రూప్ గ్రూప్ 2 కూడా ఒక 10-12 మార్కులతోటి ఒక పేపర్లో నేను చేసిన తప్పిదం వల్ల అది కూడా ఇంటర్వ్యూ మిస్ అయింది. తర్వాత డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ 0.42 మార్క్స్ తోటి పోస్ట్ మిస్ అయింది. తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఒక 2 మార్క్స్ తోటి మిస్ అయింది. అప్పుడే గ్రూప్ 4లో స్టేట్ 9th ర్యాంకు, డిస్ట్రిక్ట్ టాప్ ర్యాంక్ తోటి పోస్ట్ వచ్చింది సార్. పోస్ట్ వచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 2013లో కందుకూరులో జూనియర్ అసిస్టెంట్ గా నా ప్రస్థానం మొదలైంది. 14,447 రూపాయల జీతంతో వెస్టేజ్ లో జాబ్ లో జాయిన్ అయ్యాను. అప్పటి వరకు నాకున్న మైండ్ సెట్ చెప్పాను మీ అందరికి కూడా, బాగా చదువుకున్నాను, మంచి జాబ్ వచ్చింది, ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనుకున్నాను. అలాగే ఉంది సార్, ఎందుకంటే సింగిల్ కాబట్టి మనకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత ఖర్చులు గుంచుకొని మిగతా ఇంట్లో ఇవ్వడం వల్ల. తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మన వాళ్ళు ఊరుకుంటారు కదా సార్, అప్పటికే 30 ఏళ్ళు వచ్చాయని పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత అంతా స్టార్టింగ్ లో బాగానే ఉంది, కానీ అప్పటి వరకు మేము నలుగురుగా ఉన్న వాళ్ళము ఇంకొకరికొకరుగా యాడ్ అవ్వడం స్టార్ట్ చేశారు. అట్లా నలుగురం కాస్త ఏడుగురు అయ్యాం. జీతం మాత్రం 14,000 నుంచి 17,000కి పెరిగింది. జీతమేమో సాధారణ వడ్డీలాగా, ఆ, ఖర్చులేమో భూచక్ర వడ్డీలాగా పెరగడం, హాస్పిటలైజేషన్ ఖర్చులు, చిన్న పిల్లలు. ఇప్పుడు అసలు కష్టాలు మొదలైంది సార్. అప్పటి వరకు మా నాన్న చెప్పింది నిజం అనుకున్నా, అప్పటి నుంచి మా నాన్న చెప్పింది నిజమే కానీ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు అది తప్పు అని డిసైడ్ అయిపోయాయి. ఒక నిర్ణయానికి రావడం జరిగింది. బాగా చదువుకుంటే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే జీతం వస్తుంది, జీతం వస్తే లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనుకున్నా. కానీ అప్పుడు అర్థమైంది, జాబ్ లో జీతం తప్ప జీవితం లేదు, మనం రాంగ్ డెసిషన్ తీసుకున్నాం. జాబ్ కాకుండా మరొకటి ఏదైనా చేసుంటే బాగుండేది అనేటువంటి ఒక ఆలోచనకు పెళ్ళయి పిల్లలు పుట్టిన ఒక 2-3 సంవత్సరాలకు వచ్చేసి అర్థమైపోయింది సార్. ముఖ్యంగా బిఫోర్ కరోనా ముందే నాకు అర్థమైపోయింది. కానీ కరోనా వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశా. కరోనా వచ్చిన తర్వాత ఆ జీతం సగం జీతం గవర్నమెంట్ సగం జీతం ఇవ్వడం స్టార్ట్ చేసింది. కరోనా సమయంలో సగం జీతం ఇవ్వడం స్టార్ట్ చేసింది, కానీ మనకున్నటువంటి యాటిట్యూడ్ ప్రకారము ఎక్కడ కకృతి పడేటువంటి అలవాటు లేదు. ఆ ఎక్కడ కూడా ఆ మీ మతంలో చెప్పాలంటే బల్ల కింద చేతులు బల్ల పైన చేతులు పెట్టేటువంటి ఆలోచన గాని అలవాటు గాని లేదు. నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్, నేను వచ్చినటువంటి ఆ పేద పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత ఏ పేద వ్యక్తి నా దగ్గరికి వచ్చినా అందులో అతనిలో నన్ను నేను చూసుకునేవాడిని కాబట్టి నాకు ఆ యాటిట్యూడ్ అలవాటు పడలేదు అనమాట. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశా. ఇంట్లో అడుగుదామా అంటే అంత పెద్ద జాబ్ చేస్తా ఉన్నాం, మమ్మల్ని డబ్బులు అడుగుతావా అనే విధంగా అనుకుంటారేమో అనే ఉద్దేశంతో చాలా స్ట్రగుల్స్ చేశా. పిల్లల హాస్పిటలైజేషన్ కానీ, నేను హాస్పిటల్లో డెంగ్యూ జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ ఒక 1 సింగిల్ ఇయర్లోనే నాకు ఈ హాస్పిటల్కి నేను దగ్గర దగ్గరగా 2,75,000 రూపాయలు ఖర్చు పెట్టా సార్. ఒక్- ఒక్కసారిగా నా జీవితం మొత్తం ఆర్థికంగా ఒక కుదుపులకు గురైంది. చూడండి సార్, ఒక నెలకు ఒక 20,000 రూపాయలు, 25,000 రూపాయలు సంపాదించే వ్యక్తికి ఆ 2,75,000 రూపాయలు హాస్పిటల్కి పోస్తే అసలు ఎట్లా ఉంటుందో చూడండి. సో ఈ డబ్బు మొత్తం కూడా నేను బంగారం బ్యాంక్ లో పెట్టి తీసుకొచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది అన్నమాట. అప్పుడు అర్థమైపోయింది సార్, నాకు కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి అనుకొని మా భార్యని నేను అప్పుడు, ఆమె ఇంటర్మీడియట్ తో ఆపేసిన ఆమెను చిన్నగా టీటీసీ చేయించా, ఓపెన్ డిగ్రీ చేయించా. అట్లా చిన్న చిన్నగా డిఎస్సి కోచింగ్ పంపించిన. ఇట్లా అప్పుడు నాకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది అన్నమాట. ఇంట్రెస్ట్ కాదు, అవసరం ఏర్పడిపోయింది. అప్పుడు ఏం చేద్దామంటే జాబ్, డిఎస్సి రాలేదు అమ్మా, మా మేడం డిఎస్సి రాలేదు, నేను కూడా రాయడం స్టార్ట్ చేసిన సార్. ఇది అప్పటి నుంచి బెటర్ జాబ్స్ కోసం, ఆ జీతం కంటే బెటర్ ఉండే జీతం కోసం రాయడం స్టార్ట్ చేసిన. కానీ కుటుంబ పరిస్థితులు,
ఆ పిల్లలు, ఫ్యామిలీ ఈ క్రమంలో అప్పటి వరకు జిల్లా టాపర్‌గా ఉన్న నేను క్వాలిఫై అవ్వడం కూడా కష్టంగా అయిపోయింది. ఎందుకంటే అది నిరంతరం శ్రమ చేస్తే తప్ప రావు. ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఎన్నో త్యాగాలు చేయాలి. ఎంతో సమయాన్ని వెచ్చించాలి. కానీ ఫ్యామిలీకి ఇచ్చాల్సినటువంటి ఇంపార్టెన్స్ ప్రిపరేషన్‌కి ఇవ్వలేకపోయాను కాబట్టి జాబ్‌లో సక్సెస్ కాలేకపోయానన్నమాట. మళ్ళీ ఇంకో కొత్త జాబ్స్ సాధించడంలో సక్సెస్ కాలేకపోయినా. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశా. చాలా మదన పడేవాడిని. ఎందుకంటే జీతం సరిపోవట్లేదు. నాకేమో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు లేవు. ఏం జేయాలి? ఏం జేయాలి? ఏం జేయాలి? దేవుడా! ఏదైనా ఒక అవకాశం ఇవ్వు అనుకుంటున్నప్పుడు నాకు 2024 మార్చ్‌లో నా మొర ఆలకించి దేవుడు ఒక మనిషి రూపంలో వెస్టేజ్ అనే ఒక అవకాశం రూపంలో నాకు వెస్టేజ్ అనేది రావడం జరిగింది సార్. కానీ నాకున్నటువంటి అహంతోనో, లేపోతే నాకున్న డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లో ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంతోనో, నా దగ్గరికొచ్చిన ఆ మనిషిని, నా దగ్గరికొచ్చిన ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించడం జరిగింది. నిజంగా చాలామంది చాలా స్టేజ్‌ల మీద గాని, నేను గాని చెప్తా ఉంటా. మనం అంతఃకరణ శుద్ధితో మనస్ఫూర్తిగా మన బాధలనన్నీ ఆ దేవుడికి చెప్పుకుంటే, దేవుడనేవాడు ఖచ్చితంగా అది వింటాడు సార్. విని దేవుడు, దేవుడి రూపంలో మన దగ్గరికి రాకపోయినప్పటికి కూడా, దేవుడు ఒక మనిషి రూపంలో మనకి వరాలో, శాపాలో ఇవ్వడానికి రాడు గానీ, ఒక అవకాశం ఇవ్వడానికి మాత్రం మన దగ్గరికి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వస్తాడు. ఆ దేవుడు మనిషి రూపంలో నా దగ్గరికొచ్చిన వ్యక్తే రవికాంత్ సారు. నాకొచ్చిన అవకాశం వేస్టేజ్. కానీ నేను దాన్ని తిరస్కరించడం. ఆ తర్వాత తెలుసు కదా సార్! మన వెస్టేజ్‌లో లీడర్స్, మన వెస్టేజియన్స్ మనం తిరస్కరిస్తే వాళ్ళు వదులుకుంటారా? వదులుకోరు. మళ్ళా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలా మళ్ళా 2024 జూన్‌లో మళ్ళీ నాకు అవకాశం మళ్ళీ దేవుడు పంపించిన మళ్ళీ తిరస్కరించా. ఆ తర్వాత 2024 సెప్టెంబర్ 3వ తారీఖున రవికాంత్ సార్‌కొచ్చిన రూ. 9,000 చెక్కు నాకు పెట్టి ఫోను చేస్తే, నాకు అప్పటి వరకు కావాల్సిందేంటి సార్? డబ్బు. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. అది చూసిన తర్వాత రవి అనే వ్యక్తి నాకు 2013 నుంచి తెలుసు సార్. రవి అనే వ్యక్తి ఒక ఆర్డినరీ వ్యక్తి గాదు. మనోడు డబ్బు కోసం ఆహ్, అంటే చెడ్డవాడు గాదు. అట్లా కరప్టెడ్ గాదు. మంచి వ్యక్తి. లీగల్‌గా డబ్బు సంపాదించాలనే తపన ఉన్న వ్యక్తి. ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడు. చిట్టీలేయడమా, రియల్ ఎస్టేట్ చేయడమా, ఏదో ఒకటి మనం చేసే జాబ్‌లో మన ఫ్యామిలీని లీడ్ చేయలేం. మనం ఏదో ఒకటి చేయాలిరా, ఏదో ఒకటి చేద్దాం అనేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి అన్నమాట. ఆ విధంగా తాను తనకొచ్చినటువంటి ఆ చెక్ చూసిన తర్వాత నేను స్టేజ్‌లో ఐడీ తీసుకోవడం, ప్రొడక్ట్స్ కొనుక్కోవడం, వాడడం. ప్రొడక్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి కాబట్టి ఒక నలుగురికి చెప్దామని చెప్పడం. ఇట్లా నేను కొనడం, ఒక నలుగురితో ఐడీలు వేసి కొనిచ్చడం. అలా చేయడం వల్ల నాకు ఫస్ట్ మంత్ రూ. 216 వచ్చాయి సార్. అది వచ్చిన అమౌంట్ అనేది చాలా తక్కువైనప్పటికీ నాకు కొన్నంత ధైర్యం వచ్చింది. ఎవరిని మోసం చేయకుండా, మనం ఎవరిని ముంచకుండా, మన ఇంట్లోకి గావాల్సిన వస్తువులు కొనుక్కొని, వాడుకొని, ఒక నలుగురితో కొనిచ్చడం వల్ల మనకి రూ. 200 మనం 20 సంవత్సరాల నుంచి బయట ఎక్కడో, అక్కడో, ఎక్కడ పడితే అక్కడ కొంటా ఉన్నాం. ఎక్కడ కూడా మనకు రూపాయి డబ్బులు రాలేదు. ఇదేదో బాగున్నట్టుంది. ఈ సిస్టమ్‌లో జెన్యూనిటీ ఉంది అనే ఉద్దేశంతోటి నేను ఈ ప్రొడక్ట్స్ కొని వాడుతున్న క్రమంలోనే నాకు నా దగ్గరికి దేవుడు మరొక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు సార్. అదేందంటే కందుకూరులో యూటీఎఫ్ భవన్‌లో ది గ్రేట్ గురూజీ, మై గాడ్, మనందరి దేవుడు ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్ జరిగింది. యూటీఎఫ్ భవన్‌లో. కానీ ఆ యూటీఎఫ్ భవన్‌లో మీటింగ్‌కి ఎళ్ళే అవకాశం నాకొచ్చినప్పటికి గూడాను, ఒక 2, 3 స్టెప్స్ ఎక్కిన తర్వాత నాకెందుకనో మనస్సు అంగీకరించలేదు. ఇంత పెద్ద జాబ్ జేసుకుంటూ ఏంటి ఈ మీటింగ్‌లు ఇవి చూడడం, వెళ్ళడం అని జెప్పి నా అహంతోటి, ఇగోతోటి వెనక్కి రావడం జరిగింది. కానీ ఆ వెనక్కొచ్చే మార్గంలోనే నా మైండ్ సెట్ అనేది ఒక్కసారిగా మారిపోయింది. ఎందుకంటే ఆ మీటింగ్‌కి నేను పోయేటప్పుడు నాతో పాటు ఎవరొచ్చారో, ఎవరు రాలేదో నేను గమనించలేదు గానీ, ఆ మీటింగ్ నుంచి నేను రివర్స్ అయ్యి ఆఫీస్‌కొచ్చేటప్పుడు మాత్రం వయసుతో సంబంధం లేకుండా
ఆర్థిక స్థితిగతులతో గాని, వయసుతో గాని, చదువుతో గాని సంబంధం లేకుండా చాలా మంది వ్యక్తులు ఒక కోటప్ప కొండ తిరణాలకెళ్ళినట్టుగా, ఒక మేడారం జాతరకెళ్ళినట్టుగా తండోపతండాలుగా మీటింగ్‌కెళ్ళడం చేసిన తర్వాత, అరే! మనం పోయి వచ్చినటువంటి ఆ వెస్టేజ్ అనేది చిన్నది గాదు. ఇందులో ఏదో ఉంది అని నాకు అర్థమైందనమాట. ఆ రోజే నేను ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్‌కెళ్ళేటువంటి అవకాశాన్ని నేను అహంతో పోగొట్టుకున్నానో, ఇంకా పూర్తిగా తెలుసుకోవాలని పోగొట్టుకున్నానో మొత్తానికైతే తెలీదు గానీ, అది మాత్రం పోగొట్టుకొని, అక్కడి నుంచి వచ్చిన తర్వాత అసలు వెస్టేజ్ అంటే ఏందో పూర్తిగా తెలుసుకోవటం మొదలెట్టా. ఆ మొదలెట్టే క్రమంలోనే నా మెంటరు ఆహ్, నా అప్లైనరు రమ్య రవికాంత్ సారు, గాలిరెడ్డి సారు వీళ్ళిద్దరూ గూడా నన్ను సిస్టమ్‌లోకి తీసుకురావడానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు సార్. ఆ ప్రయత్నాల్లోనే భాగంగా నా అదృష్టమో, లేకపోతే ఏమో నాకైతే తెలీదు గానీ, నేను అటెండ్ అయినటువంటి ఫస్ట్ వెస్టేజ్ మీటింగ్, సెమినారు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్, లెజెండరీ లీడర్, నడుస్తున్న వెంకటేశ్వర స్వామి, ఆజానుభావుడు, ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగు నింపినటువంటి నిజంగా వెంకటేశ్వర స్వామి సార్ మనందరికి గూడా. సార్ సెషను ఆహ్, కోటి సారు వాళ్ళు, శివకోటి సార్ వాళ్ళు ఒంగోలులో పెట్టడం జరిగిందనమాట. ఆ ఒంగోలు మీటింగ్‌కి నన్ను ఎంత బలవంతంగా తీసుకెళ్లారంటే సార్ నిజంగా ఆ వెస్టేజ్‌లో లీడర్‌లకు గాని, వెస్టేజ్‌లో ఉన్నటువంటి సక్సెస్ కాబోతున్న ఆ లీడర్స్ మన అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఓపికకి నిజంగా 2 చేతులెత్తి దండం పెట్టొచ్చు సార్. అప్పుడు మా తమ్ముడికి ఓ పాప పుట్టి నేను ఒంగోలులో ఉన్న హాస్పిటల్‌లో. ఫోన్‌లు చేస్తా ఉన్నారు సార్. ఒక పక్క గాలిరెడ్డి సారు, ఓ పక్క రవికాంత్ సార్. గాలిరెడ్డి సారు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం మీటింగ్ అది. మధ్యాహ్నం 12 గంటల దాకా ఒక 100, 105 సార్లు ఫోన్ చేసుంటాడు సార్. మీటింగ్‌కి రా, మీటింగ్‌కి రా, మీటింగ్‌కి రా. ఒకడి తర్వాత ఒకడు. గాలిరెడ్డి సార్ కాల్ అయిపోంగానే రవికాంత్ సార్. అతను గూడా ఒక 100, 120 సార్లు చేసుంటాడు. అసలు ఎంత నాకు విసుగొచ్చిందంటే ప్రొడక్ట్స్ బాగున్నాయన్నాను. నేను దీని గురించి తెలుసుకున్నానన్నాను. నేను చేస్తానన్నాను. వీళ్ళెందుకు నన్నింతగా ఇసికిస్తున్నారని అసహనానికి లోనవ్వడం జరిగింది. కానీ నేనెంత అసహనానికి లోనైనప్పటికి గూడా ఫ్రెండ్‌షిప్‌కి అమితమైన విలువిస్తా. నేను ఫ్రెండ్స్ అంటే అమితమైన విలువిస్తా. నేను ఎవరిని గూడా ఒక మాట తుళ్ళి మాట్లాడలేను. ఇంకా తప్పదు. వీళ్ళు నన్ను వదిలిపెట్టరు. సరే వెళ్దామని హాస్పిటల్ దగ్గర నుంచి మీటింగ్‌కెళ్ళి కూర్చున్నా. కానీ అప్పటి వరకు గూడా నేను మీటింగ్ వెళ్ళడానికల్లా కేవలం రవికాంత్ సార్ కాదు, గాలిరెడ్డి సార్ బాధ తట్టుకోలేకెళ్ళా. ఎళ్ళిన తర్వాత ఇప్పుడు అప్పుడు ప్రకాశం జిల్లాలో గాని, ఆంధ్రాలో గాని లక్షలు తీసుకుంటున్న లీడర్‌లు ఎవరికీ అప్పుడు లక్షలు లేవు సార్. ఆ! అదొకటి ముందున్నట్టు. రైట్ మనకు ఫైనల్ ఇప్పుడు లక్షలు తీసుకున్న లీడర్‌లు ఎవరికి గూడా లక్షలు లేవు. అందరూ గూడా 50,000, 60,000 అట్లా చెప్తా ఉన్నారు. అప్పుడు కావలి నుంచి లక్ష్మయ్య సార్‌ని చూసా. ఆహ్, మన సార్ వాళ్ళందరిని తెలంగాణ నుంచి అప్పుడు లీడర్స్ కూడా వచ్చున్నారు. 1,00,000 పైన లీడర్లు. వీళ్ళందరూ చెప్తూ ఉంటే ఇదేదో చెప్తా ఉన్నారులే ఎందుకొస్తాయి లక్షలు లక్షలొస్తాయా? సబ్బులు, పేస్టులు కొంటే లక్షలు లక్షలొస్తాయా? అన్నట్టుగా అనుకుంటూ ఉన్నా. అప్పుడే చిన్న అనౌన్స్‌మెంట్ వచ్చింది. అప్పుడు సార్‌కి 15,00,000 అనుకుంటా మేబీ. ఎంఎస్ఆర్ గురువు గారికి 15,00,000, సుబ్బయ్య శెట్టి సార్‌కి 45,00,000 చిన్న అనౌన్స్‌మెంట్. ఆహ్, వస్తే ఏందిరా బాబు ఇన్నిన్ని లక్షలు ఎందుకొస్తాయి? డబ్బులైతే వస్తాయని తెలుసు కానీ ఇన్ని లక్షలు ఎందుకొస్తాయి అనుకుంటున్నా. అప్పుడు గురువుగారు, మహాగురువు గారు ఇద్దరు గూడా లోపలికొచ్చే క్రమంలో మన వాళ్ళంతా పూలు జల్లుతున్నారు. లేసి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. చాలా మంది కాళ్ళ మీద పడుతున్నారు. ఆశీర్వచనాలు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పోటీ పడుతున్నారు. ఒక సెలబ్రిటీ ఆహ్, హోదాతో వాళ్ళకు స్వాగతం పలుకుతా ఉంటే నాకు ఆశ్చర్యమేసింది. ఏందిది? ఇది ఇంత గొప్పదా? వెస్టేజ్ అనేది. ఆహ్, ఆ కాళ్ళ మీద పడే వ్యక్తుల్లో చాలామంది పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళున్నారు, లేడీసున్నారు, చిన్న చిన్న కాలేజీ పిల్లలున్నారు, చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళకి ఇంత ఆహ్, స్వాగత నీరాజనాలు పలుకుతా ఉన్నారంటే, ఇదేదో ఉంది అని జెప్పి, అప్పటి వరకు అంత అటెన్షన్‌గా లేను గానీ, సరే మన జీవితంలో ఎంతో సమయం వేస్ట్ చేశాం గదా!
ఒక గంట, 1:30 గంట మనం విందాము. విని అసలు ఏందో తెలుసుకుందామని ఆసాంతం ఆ మీటింగ్ అయిపోయే వరకు గూడా విన్న తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకటే డిసైడ్ అయ్యా సార్. నేను ఏదైతే ఎతుకుతా ఉన్నానో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ 10,000, 15,000 వస్తే చాలని ఎతుక్కుంటూ ఉన్నప్పుడు నాకొచ్చిన ఈ అవకాశం చాలా పెద్దది. ఇక దీన్ని వదలొద్దు. కష్టమైనా, నష్టమైనా జాబ్ జేసుకుంటూ మనం వెస్టేజ్‌ని మాత్రం సీరియస్‌గా చేయాలని డిసైడ్ అయినటువంటి ఫస్ట్ మీటింగ్ సార్ అది. అక్కడి నుంచి ఇగ నెక్స్ట్ మీటింగు ఆహ్, ఎంఎస్ఆర్ గురువు గారిది. అప్పుడు ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి. క్లారిటీ తీసుకున్నా. ఆ నెక్స్ట్ మీటింగు మై మెంటర్ ఫైర్ బ్రాండ్ బాలం శ్రీనివాస్ సార్‌ది దర్శిలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌కెళ్ళిన దాకా గూడా మా అప్లైనర్ గాలిరెడ్డి సార్ ప్రాణం తీసి మరి తీసుకొనెళ్ళి చార్జీలు గూడా పెట్టి, అన్నం పెట్టి మీటింగ్ తీసుకుపోయి కూర్చోబెడితే, అప్పుడు నిజంగా డబ్బులొస్తాయా రావా అని సీను సార్, ఫైర్ బ్రాండ్ బాలం శ్రీను సార్‌ని బ్యాంక్ స్టేట్‌మెంట్ అడిగి చూసి, తనకు పడ్డ రూ. 7,21,470 ఆ స్టేట్‌మెంట్ చూసిన తర్వాత దాన్ని డిసైడ్ ఇదే. ఇది తప్ప మనకి లైఫ్ లేదని డిసైడ్ అయ్యి, అప్పటి వరకు ఇంక అప్పుడు జూమ్‌లు, ఫిజికల్ మీటింగ్స్, బూట్ క్యాంప్స్ ఇంకా వెస్టేజ్‌లో ఏ లీడర్ మీటింగ్ పెట్టినా వెళ్ళడం. అక్కడ నేను మాట్లాడడం అలవాటు చేసుకొని జూమ్‌లు ఇవ్వడం. అట్లా కొంచెంగా టీమ్‌ని బిల్డ్ చేసుకుంటూ ఆ 216ని 1239, 1239ని 9,409, 13,139, 31, 37, 40, 42, 43, 47 ఒక సంవత్సర కాలంలోనే రూ. 47,000 హైయెస్ట్ ఇన్‌కమ్ తీసుకున్నా. నా జాబ్‌లో ఇప్పుడు 12 సంవత్సరాలు నేను కష్టపడి చేస్తే 49,000, 59,000 వెస్టేజ్‌లో యావరేజ్‌గా ఒక 45,000 తీసుకుంటూ 60+40 తోటి రూ. 1,00,000తో ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేస్తున్నాను సార్. ఇది వెస్టేజ్‌లోకి నేను రావడానికి నాకు దోహదపడ్డ అంశాలు నా జర్నీ. కానీ వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత అంత ఈజీగా టీమ్ రాలేదు సార్. అంత ఈజీగా టీమ్ రాలేదు. అంత ఈజీగా చెక్కులు కూడా రాలేదు. అసలు చాలా వెస్టేజ్‌లోకొచ్చిన కొత్తల్లో నా ఇంటి దగ్గర నుంచి గాని, బయట సమాజం దగ్గర నుంచి గాని చాలా అవమానాలు, రిజెక్షన్స్, తిరస్కరణలు అసలు కొంతమందైతే మొగానే తిట్టేవాళ్ళు. "ఏం నీకు అక్కడొచ్చేది కిందొచ్చేయి, పైనొచ్చేయి చాల్లేదా? మళ్ళీ సబ్బులు, పేస్టులు కంపెనీలో గూడా సబ్బులు, పేస్టులు అమ్ముకుంటున్నావు" అని చాలా మంది ఆహ్, అనడం అంటే "నీకు తెలియనిదేముంది మొఖానే" చెప్పి అనేవాళ్ళనమాట. కానీ నేనొకటే అనుకునేవాడిని. పిచ్చోళ్ళారా మీకేం తెలుసు? మీటింగ్ వినింది నేను, జూమ్‌కి వెళ్ళింది నేను, సీను సార్‌ని చూసింది నేను, ఎంఎస్ఆర్ గురువు గారిని చూసింది నేను, సుబ్బయ్య శెట్టి సార్‌ని చూసింది నేను. ఇందులో మీకు సబ్బులు మాత్రమే కనపడుతున్నాయిరా! ఇందులో ఉన్న డబ్బులు నాకు మాత్రమే కనపడుతున్నాయని, నన్ను ఎవరైతే విమర్శించారో వాళ్ళని ఒక్కొక్కళ్ళని మీటింగ్‌లు తీసుకొని పోతూ, వాళ్ళకి అవగాహన కల్పిస్తూ, ఇష్టం ఉండే ఐడీ వచ్చినోళ్ళతో ఐడీ ఏపిస్తూ, మాట్లాడకుండా నోరు మూపించుకుంటూ వస్తూ టీమ్‌ని కొంచెంగా బిల్డ్ చేసుకుంటూ, చాలా నేర్చుకుంటూ ఇప్పుడు సురేష్ సారు మీటింగ్‌లో, ఆనంద్ సార్ చెప్పేది గాని, ఇట్లా ఏ మీటింగ్ జరిగినా గూడా అక్కడ నిత్యం విద్యార్థిలాగెళ్తూ కొంచెం గర్వము, నేను తోపు, తురుము, నేను ఎంప్లాయీని, గెజిటెడ్ ఆఫీసర్‌ని ఇలాంటివి చూపించకుండా, ప్రదర్శించకుండా నేర్చుకుంటూ, టీమ్‌కి నేర్పించుకుంటూ వస్తూ ఉన్నా సార్. అలా వచ్చే క్రమంలో చాలామంది నన్ను ఫోన్‌లు చేసి అడుగుతా ఉంటారు. సురేష్ సార్ గూడా చాలా సార్లు అడిగేవాడు. "సార్ మీకు టైం ఎక్కడుంటుంది సార్? అసలు మీరు జాబ్ జేసుకుంటూ మీరు ఎలా జేస్తున్నారు? ఏంది?" అంటే నేను సార్‌కి ఒకటే చెప్పా. టైం అనేది మన చేతుల్లో ఉంటది సార్. మనం అనుకుంటే టైం ఉంటది. అనుకోకపోతే టైం ఉండదు. టైం లేకపోవడానికి నేనేం జేస్తున్నా సార్? ఏమన్నా కట్లు కొడుతున్నానా? లేదా గుంటలు తీస్తున్నానా? లేతే పొద్దున్నే పోయి పొగ మొక్కలేసి వస్తున్నానా? లేతే పురుగు మందు కొడుతున్నానా? ఏం లేదు సార్. పొద్దున్నే ఇంతకుముందు 7 గంటలకు లేసేవాడిని. 5 గంటలకు లేస్తున్నా. జూమ్ వింటున్నా. ఫాలో అప్ చేసుకుంటున్నా. ఎవరన్నా హోమ్ మీటింగ్ పిలిస్తే పోతున్నా. ఇంతకుముందు టీవీ చూడ్డానికో, క్రికెట్ చూడ్డానికో, లేకపోతే రాజకీయాల గురించి మాట్లాడడానికో వెచ్చించే టయాన్ని నా ఫ్యామిలీని నిలబెట్టుకోవడానికి నాకొచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా సార్. ఇంతకు మించి ఏం లేదని చెప్తూ ఉంటాను. అంతే. చాలామంది నేను హోమ్ మీటింగ్ చేసేటప్పుడు గాని, ప్లాన్ చెప్పేటప్పుడు గాని 10,000, 15,000, 20,000 వచ్చేవాళ్ళు. మాకేడుందయ్యా టైము.
అంటా ఉంటారు. టైం లేకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తుంటారా అంటే పొద్దున 8 గంటలకు పోయి సాయంత్రం 8 గంటల దాకా ఎవడో ఒకడు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యాల కోసం వాడు పోరాడుతుంటే వీళ్ళు వాళ్ళ సమయానికి వాళ్ళకి అమ్ముకొని గంటకి ఇంత లెక్కన రోజుకి ఇంత లెక్కన అమ్ముకొని వాడు గొప్పోడు అవడానికి వీళ్ళు కష్టపడుతున్నారు కానీ వీళ్ళు గొప్పోళ్ళు అవడానికి ఏం చేయట్లేదు అనమాట. అంటే టైం లేదనే వాళ్ళకి కానీ ఇది చేయిచ్చా లేదనే వాళ్ళకి కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు చేతగాక ఎన్ని సాకులు చెప్తున్నారే గాని మీరు గాని తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏది ఉండదు. ఈరోజు సురేష్ సార్కి, ఆనంద్ సార్కి, సుమా ప్రసాద్ సార్కి వీళ్ళందరికీ సాధ్యమైంది. బ్రహ్మయ్య సార్కి ఎందుకు సాధ్యం కాదు సార్? చెప్పండి. సురేష్ సార్కి ఏమైనా 4 చేతులు 4 కాళ్ళు ఉన్నాయా? ఆనంద్ సార్ ఏమైనా 2 తలకాయలతోటి ఎక్స్ట్రాడినరీగా ఏమన్నా పుట్టాడా? మనకన్నా వాళ్ళిద్దరు ఏమన్నా ఎక్స్ట్రాడినరీ వ్యక్తులా? కాదు. వాళ్ళకుంది మనకి లేనిది ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంది. మన మీద మనకి నమ్మకం లేదు. ఒక మనిషి తన్ను తాను ఎప్పుడు నమ్మి ముందుకు సాగుతాడో అప్పుడు సురేష్ సార్ లాగా లెజెండరీ లీడర్ అవుతాడు. ఆనంద్ సార్ లాగా కొంతమంది జీవితాలను నిలబెట్టేటువంటి ఒక వ్యక్తిగా ఎదుగుతాడు. అవి లేనప్పుడు మనం ఏం చేయలేం. నేను ఒకటే నమ్ముతా సార్. సురేష్ సార్ని చూసినా, ఆనంద్ సార్ని చూసినా, ఎవరిని చూసినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఎంత నేర్చుకున్నా నేర్చుకుంటూనే ఉండాలి. ఆ 2 గాని అలవాటు చేసుకుంటే మనం వెస్టేజ్‌లో ఖచ్చితంగా నాట్ ఓన్లీ వెస్టేజ్ ఏ రంగంలో అయినా మనం సక్సెస్ అవ్వాలంటే చాలా తగ్గించుకుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. గురువుగారు చెప్తారు. లక్షలు రావాలంటే లక్షణాలు మార్చుకోవాలని. యెస్. ఆ లక్షణాలు మార్చుకుంటూ గురువుగారి మన అసోసియేషన్‌లోను గురువుగారి దగ్గర ఉన్నటువంటి విలువలను తూచా తప్పకుండా పాటిస్తూ ఆహ్, మన అసోసియేషన్‌లోనే ఒక మంచి చెక్కు తీసుకొని, ఒక మంచి లీడర్‌గా ఎదగాలని నిరంతరం కృషి చేస్తూ నా ముందు వెస్టేజ్‌లోకొచ్చిన వాళ్ళను గురువులుగా భావిస్తూ సురేష్ సార్‌ని గాని, ఆనంద్ సార్‌ని గాని ఎవరినైనా గురువులుగా భావిస్తూ వాళ్ళ నుంచి చాలా నేర్చుకుంటూ వెస్టేజ్‌లో ఈ కొద్ది సక్సెస్ తీసుకోవడం జరిగింది సార్. చాలా మంది నన్ను అడుగుతా ఉంటారు. "అసలు ఎందుకు బాబు నువ్వు వెస్టేజ్ చేస్తున్నావు? గెస్టెడ్ ఆఫీసర్‌వి. జాబ్‌లో బానే వస్తుంటాయి గదా! బానే ఉంటది గదా! అక్కడ అంత మంచి లైఫ్ వదిలేసి ఎందుకు ఈ నువ్వు ఈ బ్యాగులు తగిలించుకొని వాళ్ళని, ఈళ్ళని సబ్బులు, పేస్టులు అంటూ తిరుగుతున్నావు" అంటే వాళ్ళకి నేను ఒకటే చెప్తా. నా జాబ్‌లో జీతం మాత్రమే వస్తుంది సార్. నాకు జీవితం లేదు. కానీ వెస్టేజ్‌లో పాసివ్ ఇన్‌కమ్ ఉంది. 3 జనరేషన్ ప్లాన్ ఉంది. నాకెంతో ఇష్టమైనటువంటి సోషల్ సర్వీస్ చేసేటువంటి ఎలిమెంట్ ఉంది. అదే విధంగా నాకు గూడా అందరిలాగా పేరు సంపాదించాలనే కోరిక ఉంది సార్. ఇందులో ఆ పేరు సంపాదించేటువంటి అవకాశం ఉంది. ఈ 4 అంశాలు నాకు బాగా నచ్చాయి. నేను ఖచ్చితంగా వెస్టేజ్ చేస్తాను. మీకు అర్థం కాలేదు. మీకు అర్థమైన రోజు ఖచ్చితంగా మీరు గూడా నాతో పాటు కలుస్తారని చెప్తా ఉంటే, నేను రూ. 216 వచ్చిన రోజు నాతో చాలా మంది లేరు సార్. నేను ప్లాన్ చెప్పిన వాళ్ళు గాని, నా ఫ్రెండ్స్ గాని, నా బంధువులు గాని చాలా మంది లేరు. కానీ 9,000 వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా రావడం మొదలైంది. ఈరోజు 40,000 వచ్చిన తర్వాత మనం కలిసి పని చేద్దామని చాలా మంది వస్తా ఉన్నారు. అది సార్ గురువుగారు చెప్తా ఉంటాడు. మనం పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారని. యెస్. నేను ఏమి గెలవనప్పటికీ, ఏమి సాధించనప్పటికీ వాళ్ళందరికి గూడా ఏం చూపించానంటే ఇందులో విషయం ఉంది. బ్రహ్మయ్య ఏదైనా చేస్తే అంత ఈజీగా చెయ్యడు. బ్రహ్మయ్య పట్టుకున్నాడు అంటే అది నిజమై ఉంటది. అందులో మోసం ఉండదనేటువంటి ఒక నమ్మకం ఈ సర్కిల్‌లో జరగడం జరిగింది సార్. కాకపోతే అన్ని టీముల్లాగా నా టీమ్ అంతా గ్రోత్‌గా లేదు. ఎందుకు లేదంటే నేను పార్ట్ టైమ్ చేస్తున్నా కాబట్టి, నా టీమ్ అంతా పార్ట్ టైమ్ చేసేవాళ్ళే కాబట్టి చిన్న చిన్నగా ముందుకెళ్తూ ఉన్నా. కానీ వెస్టేజ్‌లో మాత్రం గ్రేట్ లీడర్‌గా పెద్ద చెక్కు తీసుకునే లీడర్‌గా నేను తయారవ్వడంతో పాటు, నా కిందున్న టీమ్‌ని గూడా బిల్డ్ చేసేటువంటి ప్రణాళికలు, ఆలోచన, ఆహ్, విధి విధానాలు అన్నీ గూడా నేను సురేష్ సారు, ఎంఎస్ఆర్ గురువు గారు వీళ్ళందరిని చూసి, మా ఫైర్ బ్రాండ్ బాలం శ్రీనివాస్ సారు వీళ్ళందరిని చూసి నేర్చుకుంటున్నా. ఖచ్చితంగా నేను నేర్చుకుంటూ, నేర్పిస్తూ టీమ్‌ని మాత్రం ముందుకు తీసుకెళ్తా. కానీ టీమ్ గ్రోత్ మాత్రం ఆశించినంతగా లేదు. ఆహ్, దాన్ని కూడా సురేష్ సార్‌తో కూడా మాట్లాడుతుంటాను నేను చాలా సార్లు. "సార్ ఏం చేస్తున్నారు చెప్పండి సార్. నాకు కూడా సలహాలివ్వండి" అంటే,
ఆయన ఎదురు నన్ను ఆనంద్ సార్ వీళ్ళు నన్ను అడుగుతుంటారు, మీరే మా ఇన్స్పిరేషను, మిమ్మల్ని చూసే మేము ఇవన్నీ చెప్తా ఉంటే వాళ్ళు చెప్తుంటే నన్ను మోస్తున్నట్టు ఉంటది. అందులో ఎంతవరకు నిజం ఉందో నాకైతే తెలియదు కానీ నేనైతే అందరి సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్తా. ఆ, ఏమో ఫ్యూచర్ లో ఒక బలమైన నిర్ణయం వెస్టేజ్ లో ఉండే తీసుకుంటానేమో నాకైతే తెలియదు కానీ వెస్టేజ్ మాత్రం ప్రాణం పోయినా వదిలేది లేదు. వెస్టేజ్ లో మాత్రం కొనసాగుతూనే ఉంటా. ఎందుకంటే నాకు వెస్టేజ్ చాలా ఇచ్చింది. వెస్టేజ్కి వచ్చిన తర్వాత నేను ఎంత ఫ్యామిలీ పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ ఆ కుటుంబ పరంగా కానీ ఎంత లబ్ధి పొందానో చెప్పాలంటే ఇంకో 2 సెషన్లు కావాలన్నమాట. సో అంత ఇచ్చినటువంటి ఆ వెస్టేజ్ తల్లిని మాత్రం వదిలిపెట్టేదే లేదు. చేసుకుంటూ ముందుకు పోతా. నా నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో చెప్పాను కదా, నేను సహాయం చేసే పెద్ద స్థాయిలో లేకపోయినప్పటికి కూడా నా మాట ఇంకొంతమందికి నిలబెడుతుంది అని మీరు భావించినప్పుడు ఇప్పుడు సెషన్ అడిగితే ఇస్తుంటా సార్. అదే విధంగా మీరందరూ కూడా సక్సెస్ఫుల్ లీడర్సే కాబట్టి మీరు కూడా నా గ్రోత్ కి నా టీం గ్రోత్ కి సహాయపడతారని మనసారా 2 చేతులు ఎత్తి మిమ్మల్ని కోరుకుంటూ ఆ సెషన్ ని కంప్లీట్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తిమోతి గారు. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ గురువు గారు ఎంఎస్ఆర్ గారు. థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ అసోసియేషన్ సార్. థ్యాంక్ యూ బ్రహ్మి సార్, థ్యాంక్ యూ. మీ గోల్ చెప్పలేదు సార్ డిసెంబర్కి. సార్ నాది షార్ట్ టైం గోల్స్ అంటూ ఏమి ఉండవు సార్. సార్ నా గోల్ డిసెంబర్కి 2 లక్షలు తీసుకోవాలి. నేను 2 లక్షలు తీసుకోవటం కాకుండా నా టీంలో చాలా మందికి, అంటే ఇంత సంఖ్య అని కాదు, ఎవరైతే మనసు పెట్టి వెస్టేజ్ ని ప్రాణంగా భావించి అప్లైనర్ దేవుడిగా భావించి నా మాట ప్రకారం ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరికీ 1,00,000 పైన ఇన్కమ్ ఇప్పించాలని కోరుకుంటున్నా సార్. నాదొకటే అంబిషన్, 2030 నాటికి విఎంసీఎం మెంబర్ అవ్వాలి సార్. అందుకోసం ఏం చేయాలో అన్నీ చేస్తా సార్. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ సార్. అందులో ఎట్టి పరిస్థితుల్లో రీచ్ అవుతారు, ఎందుకంటే ఇంత క్లారిటీగా అదేవిధంగా అంత డెడికేషన్ గా చేస్తున్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో రీచ్ అవుతారు సార్. మాకు కూడా ఎంతో ధైర్యాన్ని ఇస్తారు. థ్యాంక్ యూ. పర్సనల్ గా సార్ ఈ రోజు మీ టెస్ట్ మని చాలా ఇన్స్పైర్ చేసింది సార్ నన్ను. ఆల్రెడీ మిమ్మల్ని చూసే ఇన్స్పైర్ అయ్యి ఆనంద్ సార్ కానీ మేము కానీ ఇంత డెడికేషన్ గా ప్యాషనేట్ గా మేము ఈ బిజినెస్ తీసుకున్నామన్నా చేస్తున్నామన్నా కూడా మిమ్మల్ని చూసి కానీ రవికాంత్ సార్ని చూసిన తర్వాత మేము కొంచెం బిలీవ్ చేసాం సార్. మిమ్మల్ని గురువులని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీ పోస్ట్ మాకు ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తూ ఉంటారు సార్. మేము ఎక్కడ ఓ మీటింగ్కి వెళ్ళినా లేదంటే ఎక్కడ మీటింగ్ వచ్చినా మీరు ఉన్నారంటే మీ చేత మేము మాట్లాడించడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే మీ మాట, మీ వాయిస్ లేదంటే మీ పోస్టింగ్ చూసి చాలా మంది యాక్టివేట్ అయ్యారు, అవుతున్నారు కూడా. ఆ విధంగా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో మీరు ఎక్కడ కనిపించినా కూడా లేదంటే మీతో మాట్లాడించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ప్రకాశం జిల్లాలో సార్ లీడర్స్ డిసైడ్ అయ్యారన్నా వెస్టేజ్ ఎంత ఉధృతంగా వెళ్తుందన్నా మీలాంటి గొప్ప వ్యక్తులు డిసైడ్ అవ్వటం వల్లే సార్, మీలాంటి గొప్ప వ్యక్తులు రావటం వల్లనే ఇది గంటాపదంగా చెప్పగలం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తాను సార్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్. బ్రహ్మయ్య సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు అన్నట్టు మోసేదేం లేదు సార్. మీరు ఆల్రెడీ సమాజంలో రెప్యుటేషన్ ఉన్న వ్యక్తి, టాప్ ర్యాంకర్లో జాబ్ కొట్టిన వ్యక్తి, అంటే సమాజంలో గుర్తింపు గల వ్యక్తులు, రెండోది ఒక గెజిటెడ్ హోదాలో కలిగిన వ్యక్తులు. మీరు అన్నారు చూడండి, సిస్టానికి అనుగుణంగా నన్ను తగ్గించుకుంటూ అనే మాటలు అనేవి చిన్న చిన్న జాబులు చేస్తే నేను జాబ్ అనే ఫీల్ అయ్యేటువంటి రోజుల్లో నిజంగా మీలో ఆదర్శ భావాలు ఉన్నాయి సార్. దాంతోపాటు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెస్టీలు ఎవరైనా నా మాట వల్ల మారుతారు. ఎస్, ఈ మాటల వల్ల మేము ఇన్స్పైర్ అవుతుంటాం సార్ ఎప్పుడు పర్సనల్గా. అదొకటి. మీలాంటి డిప్యూటీ ఎంఆర్ఓలు చేస్తున్నారని చెప్పగానే కొంతమంది నిరుద్యోగులు ఆలోచిస్తారు. అది నిజం. మా టీం పెరగడానికి కూడా 100% మీ పాత్ర చాలా ఉంది సార్. అందుకని మేము ఇప్పుడు కూడా యాజ్ ఎ బ్రదర్గా మిమ్మల్ని చాలా హార్ట్ఫుల్గా మేము లైక్ చేస్తూ ఉంటాము. దానిలో భాగంగానే మీరు కూడా మేము ఎప్పుడైనా జూమ్ అడిగినా ఎప్పుడైనా వాయిస్ అడిగినా కూడా కాదనకుండా మాకు ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. మీరు ఏదైతే అన్నారో మా టీం అని లేకుండా మేము కూడా మా వంతు ఏదైనా ఉన్నా కానీ మన టీంకి, అంటే మీ టీంకి ఎక్కడైనా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే మీలాంటి గొప్ప వ్యక్తులు డైరెక్ట్గా ఇంకా ఫుల్ టైం కానీ దిగితే చాలామంది జీవితాలకి ఇక్కడ ఆదర్శంగా నిలబడవచ్చు. ఎందుకంటే అంత ఆదర్శ భావాలు గల వ్యక్తులు కాబట్టి. థ్యాంక్ యూ వన్ సెకండ్ బ్రహ్మేష్ సార్. పర్సనల్గా మీరు చాలా దీంట్లో డెప్త్కి వెళ్తూ చాలా ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు కూడా.
ఇది ఫ్యూచర్ బిజినెస్, ఇప్పటికిప్పుడు కాదని మీ కుటుంబం కోసం చేస్తున్నారన్నారు. సో ప్రతి ఒక్కరం పనిచేస్తున్న కుటుంబాల కోసమే కాబట్టి లీడర్స్ గమనించండి. సార్ లాంటి వ్యక్తులు వచ్చి ఈ సిస్టమ్ గురించి చెప్పినప్పుడు ఎంతో కొంత మనం ఆలోచించాలి. ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కలెక్టర్ జాబ్కి రాస్తే కనుక ఎంఆర్ఓ జాబ్ రాదు. అంత నాలెడ్జబుల్ పర్సన్స్ మాత్రమే ఆ ఎంఆర్ఓ జాబ్ కొడతారు. అది కూడా టాప్ ర్యాంక్ సారది. సో అంత క్యాడర్లో ఉన్న వ్యక్తి వెస్టీజ్ మంచిది చేయొచ్చు అంటున్నాడు. రెండో పాయింట్ ఏంటంటే టైం లేదు. మనం ఈరోజు టైం దేనికి కేటాయిస్తున్నాం లీడర్స్? మన కుటుంబం సేఫ్గా ఉండాలి, మన ఫ్యూచర్ బాగుండాలి, పిల్లల భవిష్యత్తు మారాలి. మరి మన జీవితం కోసం మనమే టైం లేదనుకుంటే ఎవరిస్తారు? ఇప్పుడు మన డ్రీమ్స్ కోసం మనం ఎవరూ పని చేయట్లేదు. మన బాస్ డ్రీమ్స్ కోసము మనం ఒక కంపెనీలో జాబ్ చేస్తే కంపెనీలో ఉన్నటువంటి ఓనర్ కోసము ఇట్లా వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతుంది. వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, కార్లు కొంటున్నారు. బట్ మనకు అటువంటి అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు అది మనం చూడాలి. సో బ్రహ్మేశ్ సార్ చెప్పిన మాటలు నాకు అది బాగా అర్థమైంది. ఈ బిజినెస్ ఎవరి కోసం అంటే ఇప్పటికిప్పుడు మనం లేక కాదు కానీ మన ఫ్యామిలీ కోసం. సో అవన్నీ నమ్మి ముందుకెళ్తున్నారు కాబట్టి 1 సెకండ్ థ్యాంక్ యూ బ్రహ్మేశ్ సార్. నిజంగా మీ వాయిస్ ద్వారా పర్సనల్గా చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు. సో ఈరోజు అందరికి కూడా మాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటామని చెప్తూ, మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఖచ్చితంగా త్వరలో నెరవేరాలి. మా వంతు ఏదైనా చిన్న సహాయం కావాలన్నా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎంఎస్ అసోసియేషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ సార్. బ్రహ్మేశ్ సార్ మీ బ్రదర్ కూడా చేస్తున్నారు కదా సార్? మీ బ్రదర్ ఏం చేస్తుంటారు సార్? మా బ్రదర్ అనిల్ కుమార్ సార్ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్. సార్ Okay. కూడా వెస్టేజ్ చేస్తున్నారు సార్. సార్ కూడా స్టార్ డైరెక్టర్. 35,000 ఇన్కమ్ సార్. ఓకే సార్. ఎక్కడ సార్ సారథి సచివాలయము? సింగరాయగడ మండలం శానపూడి. శానంపూర్లో సచివాలయం బ్రదర్ కూడా. ఓకే సార్. అవును సార్, థ్యాంక్ యూ. మీ బావగారు కూడా చేస్తున్నట్టు అన్నాను సార్. మా బావగారు కూడా చేస్తున్నారు సార్. బావ గవర్నమెంట్ టీచరు. సార్ కూడా Excellent. వెస్టేజ్ చేస్తున్నారు. సార్ ఇన్కమ్ కూడా 21,000 సార్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ గమనించండి, సార్ ఇంట్లో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి చాలా బుక్కులు చదివి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు. మరి ఇలాంటి వ్యక్తులు వెస్టేజ్ గురించి ఏం ఆలోచించకుండా ఏం బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా దిగుతారో ఒకసారి ఆలోచించండి. ఇంకా చాలా మంది మిత్రులు చాలా మంది జూమ్ లో ఇంకా సెర్చ్ చేద్దాం అంటారు. ఆల్రెడీ చేద్దాం అన్న కాడ 30-40 సంవత్సరాలు వచ్చినాయి. పొట్ట బట్ట షుగర్ అన్ని వచ్చినాయి. ఇంకా చూడటానికి సెర్చ్ చేయటానికి ఏం లేదు సార్. దాదాపుగా చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయ్యారంటే అర్థం చేసుకోండి. ఎంబీబీఎస్ డాక్టర్లు ఇన్వాల్వ్ అయ్యారు ఈ బిజినెస్ లో. వాళ్ళు ఏం చదవకుండా దీని గురించి క్లారిటీ తీసుకోకుండా అయితే దిగరు కదా. ఇంకా చాలా మంది వాలంటరీగా చేసే వాళ్ళు చిన్న ఎంప్లాయీస్ కూడా ఆలోచిస్తున్నారు. ఆలోచించడం తప్పులేదు. ఆ విషయం వచ్చిన అవకాశం మంచిదని తెలిసినప్పుడు అవకాశాన్ని వదులుకొని చేద్దాం అనుకోవటం నిర్లక్ష్యం చేయటమే తప్పు. ఒకసారి ఆలోచించలేరు. థ్యాంక్ యూ. ఇంకోటి సార్, మీరు అన్నట్టు మీ ద్వారా సార్ మా టీం దాదాపు 30 మంది సచివాలయ ఎంప్లాయీస్ వచ్చారు సార్ నా టీంలో పర్సనల్ గా. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకొని కూడా రవికాంత్ సార్ కానీ మిమ్మల్ని కానీ. అందుకని ఎప్పుడు కూడా మేము కృతజ్ఞత భావంతో ఉంటాం రవికాంత్ సార్తో కానీ మీతో కానీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. తిమోతి సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మేశ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టెస్ట్ మనీ ద్వారా నేను పర్సనల్గా చాలా కనెక్ట్ అయ్యాను. మిమ్మల్ని ఎక్కడ కలిసినా ఎక్కడ ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ మీ పేరు చెప్పకుండానే మేము హోమ్ మీటింగ్ అనేది కంప్లీట్ చేయం సార్. అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో 2030 నాటికి విఎంసీ మెంబర్ కావాలని నేను చాలా కోరుకుంటున్నాను సార్. మీరు ఒక మాట అన్నారు సార్, మనం 200 చేంజ్ వచ్చినప్పుడు ఎవరు రాలేదు, 9,000 వచ్చినప్పుడు చిన్నగా రావడం స్టార్ట్ అయ్యారు, 40,000 వచ్చినప్పుడు ఇప్పుడు మేమందరం వస్తామనే మాటకి నాకు చాలా కనెక్ట్ అయింది సార్. పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే డెఫినెట్గా వస్తారు సార్. ఈ పాయింట్కి నాకు కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తిమోతి సార్. మీరు కూడా మీరు అనుకున్న లక్ష్యాలు ఛేదించాలి విశ్లేషిస్తున్నారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తిమోతి సార్ నాకు ఒక లైఫ్ లైనర్ అనమాట. సిల్వర్ డైరెక్టర్, యంగ్ టామ్ హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ సార్. ఓన్లీ వెస్టేజ్ కోసం నైట్ డ్యూటీ చేస్తూ మార్నింగ్ టైంలో వెస్టేజ్ చేస్తున్నాడు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. తిమోతి సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
సుజాత మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. సుజాత మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. రఘు సార్ గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇలాంటి వాయిస్ని జూమ్లో వినడం, అలాగే తిమోతి సార్ అన్నట్టు ఏ హోమ్ మీటింగ్కి వెళ్ళినా మీ పేరు చెప్పకుండా అయితే హోమ్ మీటింగ్ కంప్లీట్ చేయము సార్. మీరు చెప్పిన మాటల్లో ఎవరైనా పేదవారు మీ దగ్గరికి వస్తే వాళ్ళల్లో మిమ్మల్ని చూసుకున్నానని చెప్పారు. చాలా మంచి మనసున్నటువంటి వ్యక్తులని అర్థమవుతుంది సార్. అయితే మీరు చెప్పిన విషయాలు నాకు 2 విషయాలు కనెక్ట్ అయినాయి సార్. అందులో ఒకటి ఏంటంటే టైం లేదు అని అంటున్నారు. మిమ్మల్ని సురేష్ సార్ అడిగినప్పుడు మీరు ఇచ్చినటువంటి సమాధానానికి నేను కనెక్ట్ అయ్యాను సార్. మనం ఇవ్వాలి అనుకుంటే దేనికైనా టైం ఇస్తాము అనేటువంటి మాటకు నేను కనెక్ట్ అయ్యాను. అలాగే ఇంకొకటి లాస్ట్లో సార్, మీరు డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్లో మీరు పాస్ అయినా ఈ రోజుకి మీరు అప్లయన్స్గా ఉన్నటువంటి వ్యక్తుల సలహాలతో నడుస్తున్నారని మీరు చెప్పారు. దానికి కూడా నేను కనెక్ట్ అయ్యాను సార్. ఈ వెస్టేజ్లో నేను కూడా మీలాగే అప్లయన్స్తో కనెక్ట్ అయ్యి వాళ్ళు ఏది చెబితే అది చేయాలని డిసైడ్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే Thank మీరు you, ఏదైతే Raghu. గోల్స్ పెట్టుకున్నారో అది మీరు ఖచ్చితంగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రఘు సార్. మీరు కూడా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్. బ్రహ్మీ Thank సార్, you, రఘు sir. సార్ అని మన్నేటి కూడా సార్ మంచి లీడర్ సార్ మన టీంలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అలాగే సార్. విజయలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ morning, బ్రహ్మయ్య సార్. madam. గుడ్ మార్నింగ్ గుడ్ డార్లింగ్ మార్నింగ్ మేడం. బ్రహ్మయ్య సార్. మీరు Good morning. గుడ్లు లారయ్య గారు చేసినప్పుడు మేము వాలంటీర్స్ గా ఉన్నాం సార్. అవునా? అవును సార్. మీరు చాలా మంచి వ్యక్తి సార్. అవునా మేడం? థ్యాంక్ యూ. మిమ్మల్ని లైవ్ మేము చూసాను సార్. మీరు లైవ్ లో మిమ్మల్ని చూసాను సార్. అంటే వాయిస్ బాగాలేకపోయినా హ్యాండ్ రైజ్ చేశాను సార్ మీతో మాట్లాడాలని. ఓకే ఓకే. నేను ఎందుకు చేయకూడదు ప్రతి ఒక్కటి చేయగలను ప్రతి పాయింట్ మాకు బాగా మోటివేషన్ గా అనిపించింది. థ్యాంక్ యూ సమయానికి కేటాయించి సక్సెస్ అయ్యారు సార్. ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా మంచి లీడర్. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. టైం లేదే మేడం, టైం అందరికీ ఉంది. కాకపోతే ఏంటంటే ఈ బిజినెస్ అర్థం కాక మైండ్ సెట్ మారక, ఎందుకంటే రోజు 3-4 గంటలు వాట్సాప్ అని, రీల్స్ అని, లేదంటే ఫ్రెండ్స్ తో బాతా కానీ 10 నిమిషాలు మాట్లాడాల్సిన ఫోను హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తున్నాం. ఆ 3-4 గంటలు కానీ వెస్టేజ్ కానీ మనం కేటాయించగలిగితే 3 తరాల భవిష్యత్తు అనేది మారుతుంది మేడం. థ్యాంక్ యూ. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. గద్దల సురేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు 300 మంది టీంకి మీరు సందమామ అయ్యారు సార్. సందమామ ఎందుకు అయ్యారంటే, ఒక తల్లి ఆ బలహీనంగా ఉన్న బాబుకి అన్నం పెట్టడానికి సందమామం చూపించి పెడుతుంది సార్. ఈ రోజు ఈ టీంలో చాలా మంది మిమ్మల్ని చూపించి మాకు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఏ రోజుకు ఆ రోజు కూల్ చేసుకునే మీరు చేయటం ఏముంది, మీరు చేయొచ్చు. ఇంత జీతం తీసుకుంటా ఇంత సక్సెస్ఫుల్ గా జాబ్ లో ఉన్న సారు ఎన్నో అవమానాలను ఎదుర్కొని ముఖం మీద చెప్పినా కూడా ఈ వెస్టేజ్ ని గొప్పతనాన్ని తెలుసుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఎక్కడా కూడా వెనుదిరగకుండా అని చెప్తా ఉన్నారు సార్. అది నేను కనెక్ట్ అయ్యాను సార్. ముఖం మీద చెప్పినా కూడా మీరు వెస్టేజ్ గొప్పతనాన్ని పట్టుకొని ముందుకెళ్తా ఉన్నారు. అలాగే ఈ చిన్న కూలి పనులు చేసుకునే మేము మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాము. ఇంకా మేము కూడా ముందుకెళ్ళాలని, మీ గోల్స్ కూడా అనుకున్నవి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఎక్సలెంట్ సురేష్ సార్, నిజంగా చంద్రుడితో పోల్చారు. నిజంగా అలాంటి చల్లని మనిషి అనమాట బ్రహ్మేశ్ సారు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని భావించే మొదటి వ్యక్తులు సార్ కూడా అనమాట. థ్యాంక్ యూ సురేష్ సార్. రాధా మేడం, గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.